సాయన రోజు అంటే ఎవరు? చిన్నబాబు గారికి ప్రైవేట్ చెప్పే మాస్టారు జోసెఫ్ గారని ఉండేవారమ్మా. ఆయనకు భార్య బిడ్డలు లేరు, ఒకటే మేనగోళ్ళు ఉండేది. ఆ అమ్మాయే రోజు. అదిగో అవుట్ హౌస్లోనే ఉండేవాడు. ఆ అమ్మాయి చిన్నబాబు సరదాగా ఎప్పుడు కబుర్లు చెప్పుకుంటూ సినిమాలకి షికార్లకి తిరిగేవారు. తర్వాత ఏమైందో ఏమో, ఉన్నట్టుండి జోసెఫ్ గారు ఇల్లు ఖాళీ చేసి రోజుని తీసుకుని వెళ్ళిపోయారు. 2 నెలల తర్వాత ఆ అమ్మాయి కారు యాక్సిడెంట్లో చచ్చిపోయింది. అలాగా? చిన్నబాబు కొంతకాలం అదో మాదిరిగా ఉండేవారు, తర్వాత మర్చిపోయారు. ఇప్పుడు ఆ జోసెఫ్ గారు ఎక్కడ ఉంటున్నారు? వరంగల్లో ఉంటున్నారమ్మా. ప్రతి నెల 200 రూపాయలు జోసెఫ్ గారికి చిన్నబాబు గారు మనీ ఆర్డర్ చేస్తుంటారు. ఆ మనీ ఆర్డర్ రసీదుల్లో జోసెఫ్ గారి అడ్రస్ ఉంటుంది, చూడండమ్మా. జోసెఫ్ గారంటే మీరేనా అండి? అవునమ్మా, నేనే జోసెఫ్ని. ఏం కావాలమ్మా? నా పేరు గిరిజ. నేను రోజీ క్లాస్మేట్ని. మాది మెడ్రాస్. అలాగా, కూర్చోమ్మా. స్టూడెంట్స్, ఈ పూటకి పాఠాలు చాలు, ఇక మీరు ఇళ్ళకి వెళ్ళండి. ఇదిగోనమ్మా రోజీ ఫోటో ఆల్బమ్, చూస్తుంటమ్మా. నేను వెళ్ళి టీ కలుపుకొస్తాను. ఎందుకు అంకుల్ మీకు శ్రమ? పర్వాలేదమ్మా. ఇదిగోనమ్మా టీ, తీసుకో అమ్మా. అసలు ఏమైంది అంకుల్? రోజీ మరణం మా అందరికి ఒక పెద్ద మిస్టరీ. అదంతా ఇప్పుడు ఎందుకమ్మా? ఎక్స్క్యూజ్ మీ అంకుల్, అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో చెప్పేస్తున్నాను. నేను స్నేహమయ్యే కాలం పేరుతో కథలు రాస్తూ ఉంటాను. పేర్లు మార్చి నా స్నేహితురాలు రోజీ జీవితమే ఎందుకు రాయకూడదు అనిపించింది. అలాగా, ముందే చెప్పలేదే. అయితే నువ్వు రోజీ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే నేను మొదటి నుంచి వివరంగా చెప్పాలి. చెప్పండి అంకుల్. రాజగోపాలరావు గారని హైదరాబాదులో శ్రీమంతుడు. ఆయనకు ఒకే ఒక మనవడు చంద్రశేఖరం. అందరం చందు అని పిలిచేవాళ్ళం. చందుకి తెలివితేటలకేం తక్కువ లేదు, కానీ చదువు మీద అశ్రద్ధ ఎక్కువ. తాతగారికి మనవణ్ణి గొప్ప డిగ్రీ హోల్డర్ చేయాలని తాపత్రయపడేవారు. అందుకని ట్యూషన్ చెప్పించడానికి నన్ను పిలిపించారు. నేను బ్రహ్మచారిని. వారి కాంపౌండ్లోనే ఒక అవుట్ హౌస్లో ఉండేవాడిని. మద్రాసులో మరియమ్మ అని నాకు చెల్లెలు ఉండేది. ఆమె కూతురే ఈ రోజీ. తల్లిపోయాక రోజీని నా ఇంటికి తీసుకొచ్చాను. అంకుల్, చందు, అక్కడే నిలబడ్డావి, లోపలికి రానాయనా. సారీ అంకుల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈ అమ్మాయి నా చెల్లెలి కూతురు రోజీ. హలో. హలో. ఇతనేనమ్మా నేను చెప్పానే చందు అని, రాజగోపాలరావు గారి ఏకైక మనవడు. గ్లాడ్ టు మీట్ యు. థ్యాంక్ యూ. రోజీ, రోజీ, అలా నిలబడిపోయావమ్మా. చందుకు టీ తీసుకురా. అలాగే అంకుల్. వయసు, ఆకర్షణ, వెన్న, వేడి, కరగటంలో అసహజం లేదుగా. చిన్నబాబు, తాతయ్య గారు భోజనాన్ని పిలుస్తున్నారు. నేను ఈ పూటకి ఎక్కడే భోజనం చేస్తానని తాతయ్య గారితో చెప్పు. నేను అతని భోజనానికి పిలవలేదు. నాకు తెలియకుండానే రోజీయే అతన్ని ఇన్వైట్ చేసింది. ఈ ముక్క తిను, ఈ ముక్క తిను.
బ్యాలెన్స్ భోజనాల దగ్గర ఇద్దరు ఒకటే కబుర్లు. నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసలు నేను అనేవాడిని అక్కడ ఉన్నట్టే లేదు వాళ్ళకి. ఎలా అవుతున్నా చెప్పు, ఎలా అవుతున్నా చెప్పు, ఎలా అవుతున్నా చెప్పు. అవును, నేను నాటి, మా ఫాదర్ నాటి, మా గ్రాండ్ ఫాదర్. టైం 10:30 అయింది. ఇక నువ్వు ఇంటికి వెళ్ళకూడదు. గుడ్ నైట్. 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 ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఆ రోజు నుండి చందు చదువు విషయం పూర్తిగా వదిలేశాడు. రోజీ చందుల స్నేహం రోజు రోజుకి ఎక్కువవుతోంది. రోజు రోజుకి వాళ్ళ వ్యవహారం ముదిరిపోయింది. నాకేం చేయాలో తోచలేదు. నే వెళ్ళి రాజగోపాలరావు గారికి ఈ విషయం చెప్పడం కంటే ఆ ఇంట్లో నుండి వేరే ఇంటికి మకాం మార్చడం మంచిదని నాకు తోచింది. లేకపోతే నేను లేకపోతే బ్రతకలేను. నువ్వు లేకపోతే బ్రతకలేను రోజు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను రోజు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను రోజు. బ్రతకలేను. గుడ్ ఈవినింగ్ అంకుల్. గుడ్ ఈవినింగ్ అంకుల్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్, ఐఎమ్ టేకింగ్ రోజు అవే. నేను రోజుని తీసుకెళ్ళిపోతాను. ఎక్కడికి? నా ఇష్టం. నా రోజు నా ఇష్టం. నా ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్ళాను. అది మీకు అనవసరం. అది నాకు అనవసరం. Yes. కానీ నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావో రోజుకైనా తెలియాలిగా. ఏం రోజు? ఇట్స్ ఆల్ రైట్. ఇట్స్ ఆల్ రైట్. ఇంత దూరం వచ్చాక ఇక నేను చేసేది ఏమీ లేదు. రోజీ, అతను నిన్ను పెళ్లి చేసుకుంటానంటే వెళ్ళు. వెరీ గుడ్ అంకుల్. నేను రోజుని పెళ్లి చేసుకుంటాను. రోజు నేను పెళ్లి చేసుకుంటాను. నేను ఇక్కడికి వచ్చాను. అందుకే నేను ఇప్పుడు తీసుకెళ్తున్నాను. ఇప్పుడు మనం రేపు వెళ్దాం. ఇప్పుడు నువ్వు తాగున్నావు. నేను తాగుంటే నాకు బ్యాలెన్స్ లేదనుకున్నావు? నేను డ్రైవ్ చేయాలనుకున్నావు? I can drive with all the balance of the world, you know. Come on, darling, come on. Chandu. Come on. Good night, uncle. Good night. Chandu. Good night. Rosie. ఏమిటి చందు? ఇవాళ నువ్వు నా ప్రాణాలు తీసేటట్టుకో. Rosie! Rosie! బాబు, చందు చందు, ఇందులో నీ తప్పేమీ లేదు నాయన. అంత దైవలేను నాయన. రోజీ, నా జీవితంలో ఏ ఇతర స్త్రీకి స్థానం ఇవ్వను. మరే ఇతర స్త్రీకి నా జీవితంలో స్థానం ఇవ్వను.
ఇదమ్మా రోజీ కథ. ఐఎమ్ సారీ అంకుల్. రోజీని గుర్తు చేసి మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. నో పర్వాలేదమ్మా. అంకుల్, ఇఫ్ యూ డోంట్ మైండ్, రోజీకి జ్ఞాపకంగా నేను ఈ ఫోటో తీసుకెళ్తాను. తీసుకెళ్ళమ్మా, తీసుకెళ్ళు. అమ్మా, ఒక చిన్న మనవి. ఏమిటి? అకౌంట్స్ లో మీరేదో తప్పు పట్టుకున్నారట. చిన్నబాబు గారు నన్ను ఉద్యోగం రిజైన్ చేయమన్నారు. 1ని 7 చేసి 1000 రూపాయలు 7,000 రూపాయలుగా చూపిస్తే వెళ్ళకుండమంటారా? నిజమేనమ్మా. ఇప్పుడు నన్ను ఇలా అర్థాంతరంగా తీసేసి ఈ అకౌంట్స్ అన్ని ఎలా మేనేజ్ చేయగలరు? మీకే నష్టం కదమ్మా. 10 ఏళ్లగా ఈ ఉద్యోగం చేస్తున్నాను. ఒక్కసారి మీతో కూడా చెప్పి వెళదామని వచ్చాను. మీరు కాదంటే ఇవిగో పుస్తకాలు, తాళం చెవులు. సరే, చిన్నబాబు గారితో చెప్పి చూస్తాను. అది విన్న తర్వాత కూడా మిమ్మల్ని తీసేయదలుచుకుంటే ఆయన ఇంక దేవుడు కూడా ఆపలేడు. ప్రయత్నిస్తాను. వెళ్ళండి. అరే గిరిజ, ఎప్పుడొచ్చావు? పొద్దున్నే వచ్చాను. ప్రయాణం బాగా జరిగిందా? బై బై, నీ స్నేహితురాలు తల్లి ఒంట్లో ఎట్లా ఉంది? కొంచెం తేలిగ్గానే ఉంది. దట్స్ ఫైన్. సరే, నేను డ్రెస్ మార్చుకొస్తాను, నువ్వు భోజనం వడ్డించు. ఓకే. హలో, చంద్రశేఖర్ హియర్. పోతే మనకు అగ్రిమెంట్ పంపించానే, అది నేను సరిగ్గా చూసుకోకుండా పంపించాను. తర్వాత మా లారీ గారిని కన్సల్ట్ చేస్తే అందులో క్లాస్ తప్పని చెప్పారు. పోతే మరి ఏం చేస్తారంటే అది వెంటనే పంపిస్తే లారీ గారిని కన్సల్ట్ చేసి నేను మళ్ళీ కరెక్ట్ చేసి అగ్రిమెంట్ సైన్ చేసి పంపిస్తాను. ఓకే, డేపే పంపించాను. ఆల్ రైట్. ఏంటి, నువ్వు ఇంకా నిద్రపోలేదా? మీకోసమే వెయిట్ చేస్తున్నాను. నా కోసం వెయిట్ చేస్తున్నావా? ఫైన్. ఇదేమిటి? శేషారత్నం గారు పెట్టిన 3 నెలల గడువు ఈ రోజుతో అయిపోయింది. అయిపోతే నేను పెడుతున్నాను. గిరిజా, వెళ్ళటం ఉండటం అంతా నీ ఇష్టమేనా? ఇందులో నా ప్రసక్తి అనే ప్రమేయంగానే లేదా? గిరిజ, నీ బాధ ఏంటో నాకు తెలుసు. నీ మనసును ఎంత గాయపరిచానో కూడా నాకు అర్థమైంది. మన పెళ్ళైన మొదటి రాత్రి నువ్వు ఎలా మర్చిపోలేకపోతున్నావో నేను కూడా అలాగే మర్చిపోలేకపోతున్నాను. నీ పట్ల చాలా మూర్ఖంగా అనుచితంగా ప్రవర్తించాను. అందుకు నేను చాలా విచారిస్తున్నాను. ఈ మాట నీతో చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. గిరిజ, నన్ను అర్థం చేసుకో. చేసిన తప్పుడు సర్దిద్దుకునే అవకాశం నాకు కల్పించు ప్లీజ్. మీరు కూడా నన్ను బాగా అర్థం చేసుకోండి. ఈ ఇల్లు నాకు మీ మనసులో అనిపిస్తుంది. ఇంట్లో ఉండడం అంటే మీ మనసులో ఉండడమేగా. కానీ నాకు మీ మనసులో చోట్లేదండి. నా మనసులో నీ చోట్లేగా నువ్వెలా అనుకున్నావు? అవునండి, నాకు తెలుసు మీ మనసులో నాకు చోట్లేదు. నో ప్లీజ్ గిరిజ, నో నో. రండి చూపిస్తాను. ఏమిటి గిరిజ, ఏంటి? ఏమిటిది? ఏముంది మన ఫోటో? ఇది ఈ ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది? వరంగల్లో జోసెఫ్ గారి దగ్గర నుంచి తెచ్చాను. అయితే నువ్వు ఆయన కలుసుకున్నావు అనమాట? అవును, నా స్నేహితురాలి తల్లిని చూడటానికి వెళ్ళానని మీతో అబద్ధం చెప్పాను. జోసెఫ్ గారు నాకంతా చెప్పారు. ఇప్పుడు చెప్పండి, మీ మనసులో చోటు లేనప్పుడు ఇంట్లో నన్ను ఒక పని మనిషిగా ఉండమంటారా?
పెళ్లిని గురించి ఏ ఆశ లేని వాళ్ళు చాలా అదృష్టవంతులు. కానీ నాకు కొన్ని నమ్మకాలు విలువలు ఉన్నాయండి. నేనెప్పుడు మీ డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వలేదు. మిమ్మల్ని నేను డబ్బు కోసం చేసుకోలేదండి. మిమ్మల్ని నేను డబ్బు కోసం చేసుకోలేదు. దయచేసి నన్ను వదిలిపెట్టండి. నేను ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతాను. వద్దు గిరిజ, నన్ను ఒంటరివాణి చేసిన వెళ్ళొద్దు. ఇన్నాళ్ళు ఆ ఒంటరితనం భరించలేక నేను స్నేహితులతో కాలక్షేపం చేశాను. ఈ 3 నెలల నీ సాహచర్యంతో ఆ ఒంటరితనం పటాపంచలైపోయింది. ఇప్పుడు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ ఆ ఒంటరితనం నన్ను రాక్షసులా కబళించి వేస్తుంది. ప్లీజ్ ప్లీజ్ అండర్స్టాండ్ మీ గిరిజ. నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను గిరిజ. ఒంటరివాణ్ణి అయిపోతాను. కుమ్ములి కుమ్ములి చచ్చిపోతాను గిరిజ. నన్ను అర్థం చేసుకో ప్లీజ్ ప్లీజ్ గిరిజ. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో గిరిజ. Good job. Good job. Thank you. Good job. Thank you.